ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ రావణ్ కు మరో చట్టపరమైనటువంటి చిక్కు ఎదురైంది. గన్నవరంలో జనసేన పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రావణ్ పైన రాజద్రోహం కేసు నమోదు చేశారు ఇక్కడ పోలీసులు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ దేశ సమగ్రతకు జాతీయ ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వివిధ కేసులు ఎదుర్కొంటున్న ఈ రావణ్ పైన తాజాగా రాజద్రోహం కేసు నమోదవడం ఇక్కడ రాజకీయంగాను చట్టపరంగా ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. ఎస్ యూట్యూబర్ రావణ్ కు మరో చట్టపరమైన చిక్కు అయితే ఎదురైంది. గన్నవరంలో జనసేన పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు ఇక్కడ రావణ్ పైన రాజద్రోహం కేసునైతే పోలీసులు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ దేశ సమగ్రతకు అటు జాతీయ ఐక్యతకు కూడా పూర్తిగా భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు ఒక ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించినటువంటి అక్కడి స్థానిక పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇప్పటికే దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో వివిధ కేసులు ఎదుర్కొంటున్న రావణ్ పైన ఇప్పుడు తాజాగా రాజద్రోహం కేసు నమోదవడం ఇక్కడ రాజకీయంగా చట్టపరంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో పిఠాపురంలో అటు రావణ్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తర్వాత బెయిల్ పైన విడుదలైన తర్వాత మళ్ళీ సర్పవరం పోలీసులు రావణ్ని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బెయిల్ పైన విడుదలైన తర్వాత ఇమ్మీడియట్ గా అటు మచిలీపట్నంకి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఆయన్ని పూర్తిగా కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ఎక్కడికక్కడ రావణ్ పైన జనసేన నాయకులు పూర్తిగా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితులు అయితే ఉంది. ఇప్పుడు రావణ్ పైన తాజాగా మరోసారి ఒక ఫిర్యాదు పేర్కొనడం, దాంట్లో రాజద్రోహం కింద ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఏదైతే ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ మహాసభల్లో రావణ్ అటు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు పైన కూడా వ్యాఖ్యలు చేయడంతో ఎక్కడికక్కడ జనసేన నాయకులైతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులైతే నమోదు చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే రాజద్రోహం కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా మా ప్రతినిధి కృష్ణ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. కృష్ణ చెప్పండి, అంటే రాజద్రోహం కింద ఎవరు ఫిర్యాదు చేశారు? ఇప్పటికే పలు కేసులు అటు రావణ్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇదొక కేసు ఆయన మెడకు చుట్టుకునే ప్రయత్నం, అసలు ఎలా చూడాలి దీన్ని పూర్తిగా? రవి, ఏదైతే యూట్యూబర్ రావణ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇప్పటికే రావణ్ పై అయితే పలు పోలీస్ స్టేషన్లో అయితే కేసులు అయితే నమోదయ్యాయి. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే రావణ్ అంటే మొన్న జరిగినటువంటి ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ మహాసభలో కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేశ సార్వభౌమత్వానికి ఆటంకం కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా భావించినటువంటి పోలీసులు అయితే ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా ఉపా చట్టాలతో పాటు ఏదైతే రాజద్రోహం కింద కూడా కేసులు అయితే నమోదు చేయడం అయితే చూస్తున్నాం. ఇప్పటి వరకు రావణ్ పై అయితే మామూలు కేసులు అంటే దూషించాడు డిప్యూటీ సీఎం అంటూ కూడా ఇప్పటి వరకు అయితే పలు జిల్లాల్లో కేసులు అయితే నమోదైనట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 4 పోలీస్ స్టేషన్లు, సర్పవరం కానీ, రాజమండ్రి కానీ, అదేవిధంగా మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో, ఇలా పలు పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 4 పోలీస్ స్టేషన్లు అయితే కేసులు అయితే నమోదు చేయటం, వెంటనే న్యాయమూర్తులు స్వయం పూచికత్తు మీద బెయిల్ కూడా మంజూరు చేసినట్టు చూస్తా ఉన్నాం. కానీ ఏదైతే కృష్ణా జిల్లా గన్నవరంలో నమోదు చేసిన కేసు అయితే చాలా కాంప్లికేటెడ్ తో కూడుకున్న కేసు, రాజద్రోహం కేసు. దీనికి సాధారణంగా బెయిల్ అయితే మంజూరు చేయరు. అటువంటి సెక్షన్లతో కూడుకున్నటువంటి కేసులు అయితే నమోదు చేయడం చూస్తా ఉన్నాం. మరి జడ్జి దీనిపైన ఎలా స్పందిస్తారు ఏమిటి అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పటికే దీనిపైన జడా శ్రవణ్ కూడా స్పందించారు. ఆ తర్వాత కూడా అటు మరోవైపు సినిమా విలన్ క్యారెక్టర్లు చేసేటువంటి ప్రకాష్ రాజ్ కూడా దీనిపైన స్పందించారు. కావాలనే ఇటు జనసేన నాయకులు పూర్తిగా రావణ్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన పైన కేసులు నమోదు చేస్తున్నారు అని. అయితే ఇక్కడ జనసేన నాయకులు ఇంత సీరియస్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ని వ్యాఖ్యలనే ఇంత సీరియస్గా తీసుకున్నారా, లేదంటే గతంలో కూడా ఇలాంటి సందర్భాలు రావణ్ పైన నమోదయ్యాయి?
అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన నాయకులు ఇప్పటి వరకు కేసులు పెట్టిన అంతా కూడా జనసేన నాయకులే, అన్ని ప్రాంతాల్లో పెట్టిన వాళ్ళు. ఇప్పుడు కూడా గన్నవరంలో పెట్టినటువంటి ఏదైతే శివశంకర్ అనే వ్యక్తి కూడా జనసేనకు సంబంధించిన వ్యక్తే కావటం, దాంతో పాటు నిత్యం కూడా రావణ్ తన ప్రశ్న యూట్యూబ్ ఛానల్ ద్వారాగా పవన్ కళ్యాణ్ పైన కూడా విరుచుకుపడే పరిస్థితి మనకు కనిపిస్తానే ఉంది. ఆ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఎక్కువ శాతం తను చేసినటువంటి వీడియోలు కూడా ఎక్కువ శాతం ఉండటము జన సైనికులు ఒకంత ఆగ్రహానికి గురి తెప్పించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కంప్లైంట్ పెట్టినా కూడా వెంటనే కూడా జడ్జి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం అయితే చూస్తానన్నాం. కానీ ఇక్కడైతే ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరంలో పెట్టిన కేసు అయితే ఆ బెయిల్ రాకుండా చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి చట్టాలు పోలీసులు అయితే నమోదు చేశారు. ఏదైతే రాజద్రోహంతో కూడుకున్నటువంటి చట్టాలు, అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి రావణ్ కి ఈ పోలీస్ స్టేషన్ బెయిల్ వస్తుందా లేదా అని అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన రావణ్ కి సంబంధించినటువంటి ఆయన తరపు న్యాయవాదులు ఏమైనా స్పందించారా? అది ఏదైనా డైరెక్ట్ గా లీగల్ గా దీని మీద పోరాడతామన్నారా, లేకపోతే ఇది బెయిల్ కి సంబంధించి అటు పోలీస్ స్టేషన్ లోనే పూచీకత్తు పైన బెయిల్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు మొత్తాన్ని కూడా హైకోర్టు న్యాయవాది మాజీ జడ్జ్ ఏదైతే జనశ్రావణ్ కుమార్ ఉన్నారో ఆ కేసులన్నీ కూడా అతనే వాదించడం అయితే మనం ఇప్పటివరకు అయితే చూస్తాను. ఇప్పటివరకు ఈ 4 కేసులను కూడా వాదించిన జనశ్రావణే. క్లియర్ గా అంత ముందు కూడా ఒకటే చెప్పాడు, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నా కూడా ఈ కేసులన్నింటిలో నేనే వాదిస్తాను, రావణ్ని బయటకు తీసుకొస్తానని చెప్పిన పరిస్థితి కూడా చూస్తాను. దీంతో పాటు జనశ్రావణ్ కుమార్ కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేయడం అయితే చూస్తాను. ఏదైతే యూట్యూబర్ రావణ్ ని చంపేయడానికి ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నారు, నా క్లయింట్ కి ప్రాణహాని ఉందని కూడా తను చెప్పడం అయితే చూస్తాను. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ కేసు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో తన పైన నమోదయ్యే కేసులన్నింటినీ ఒకే కోణంలో చూడాలి, ఈ కేసులన్నిటికీ కలిపి ఒకే జడ్జిమెంట్ గా ఉండే విధంగా చూడాలి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం చూస్తాను. దాంతో పాటు ఈ కేసు మొత్తాన్ని కూడా సిబిఐతో దర్యాప్తు చేయించాలి అని చెప్పేసి కూడా హైకోర్టు కోరటం అయితే చూస్తాను. మొత్తంగా తీసుకుంటుంది ఇప్పుడు జరగబోయేటటువంటి ఏదైతే గన్నవరం కేసును కూడా జనశ్రావణ్ కుమారే వాదించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రవి, గతంలో పవన్ కళ్యాణ్ పైన అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఎక్కడికక్కడ జనసేన నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన కూడా కేసులు నమోదు చేశారు. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఏం కేసులు పెట్టకండి అని జనసేన కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేశారు. కానీ ఇప్పుడు రావణ్ పైన కూడా అదే విధంగా జనసేన నాయకులు కేసులు పెడుతున్నారు. దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికే అయితే దీనిపైన స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరి రావణ్ పైన మొదటి నుంచి కూడా జన సైనికులు అయితే ఒక ధోరణితో అయితే ఉన్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. కానీ ఏదో ఒక విధంగా తనని రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం అయితే దాదాపు 105 పోలీస్ స్టేషన్ లో తన పైనటువంటి కేసులు నమోదైనట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. ఒక పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వచ్చినట్టు మరొక పోలీస్ స్టేషన్ చూస్తారా, ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా తన తిప్పాలి, అంటే ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి, తనకి కేసులతోనే తన జీవితాంతం ఇలా తిరగాలి కోర్టుల చుట్టూ న్యాయస్థానం చుట్టూ అన్నాక భావం అయితే జనసేన కార్యకర్తల్లో కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అంటే జనసేన కార్యకర్తలు అంటే గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైనటువంటి చేసిన వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియా వేదికగా కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైనటువంటి చేసిన చర్యలు కూడా మనం చూస్తానే ఉన్నాం. ఆ చర్యలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గతంలో తన సైనికులకు అయితే చెప్పినట్లయితే మనకు అర్థమవుతుంది, ఇంకా పెట్టమాకండి, తప్పు చేయకండి అని. కానీ ఈ కేసులో మాత్రం పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవటం, పవన్ కళ్యాణే కాకుండా ఎవరు కూడా అంటే ప్రభుత్వం కూడా ఇంతవరకు దీనిపైన అయితే స్పందించిన కనిపించట్లేదు. కానీ బయట నుంచి మద్దతు అయితే రావణ్కి రోజు రోజుకైతే పెరుగుతుంది అనుకోవచ్చు. అదే విధంగా ప్రకాష్ రాజ్ కూడా రావణ్కి అనుకూలంగా కూడా తను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం అయితే చూస్తున్నాం. అదే విధంగా కొంతమంది న్యాయవాదులు కానీ దళిత సంఘాలు కూడా రావణ్కి మద్దతుగా అయితే నిలుస్తున్నట్లు కనిపిస్తుంది. రవి.